హలో ఫ్రెండ్స్, కొత్తగూడెం సంతలో తమిళనాడు బ్రీడర్ తమిళనాడు నుంచి తెచ్చి కోళ్ళను అమ్ముతారు. ఈ కోళ్ళ యొక్క రేట్లు ధరలు ఎంతంతలో ఉంటాయి ఏంటో చూద్దాం మనందరం. ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో సండే సంత, ఆదివారం సంతలో ఈ తమిళనాడు నుంచి తెచ్చి ఈ బ్రీడర్లు తమిళనాడు నుంచి తెచ్చి కోళ్ళు, బాతులు, టర్కీ కోళ్ళు, సీమ కోళ్ళు, వనరాజా, లక్ష్మీరాజా, ధనరాజా అని రకరకాల రాజా కోళ్ళు అమ్ముతారు. ఈ కోళ్ళు అసీల్ కోళ్ళు, నాటుకోడిలాగా ఉంటుంది కానీ నాటుకోడి కంటే తక్కువ క్వాలిటీ, కానీ నాటుకోడి లాగానే ఉంటుంది. ఈ చూద్దాం, ఇటు ధరలు మీకు వివరంగా తెలియజేస్తూ మీకు ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి కొనుక్కోగలరు. అడుగుదాం ఈ ధరలు. ఈ వీడియో మీకోసం చేస్తున్నాను, చూడండి ఒకసారి. దీనివల్ల మీకు కూడా వాటి ధరల యొక్క అవగాహన కలిగిద్ది. కావలిస్తే కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో ఈ కోళ్ళు ఇవన్నీ కూడా అమ్ముతున్నారు. చూద్దాం, మీకోసం ఈ రేట్లు కూడా కనుక్కుందాం. ఓకే ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇవి ఎన్ని రకాలు ఇళ్ళు మొత్తం కూడా కోళ్ళు, నాటుకోళ్ళు. ఇవి అసీల్ కోళ్ళు. ఇవి అంటే నాటుకోడి కంటే తక్కువ, బాయిలర్ కోడి కంటే ఎక్కువ. మంచి జత కనుక ఇవి ఎలా వచ్చిందా? పెయిర్ ఎంత? జత ఎంత? జత 1200. దేకి విన్నారుగా ఫ్రెండ్స్, ఈ జత 1200. కోడి 600 పడుతుంది. ఇది కిలోన్నర, 2 కిలోల వెయిట్ పక్క కిలోన్నర పైన 2 కిలోల లోపు ఉంటుంది. దీని వెయిట్ ఉంటుంది. కోడి ఇచ్చి 600, ఒక్క కోడి 600, జత 1200. ఓకే ఫ్రెండ్స్, చూడండి. అంటే దాదాపుగా దగ్గర నాటుకోడి లాగానే, ఇక నాటుకోడి లాగానే సేమ్, కొద్దిగా తేడా. ఆ కొద్దిగా దాంట్లో మరి నాటుకోడి కిలో వచ్చి 500 ఉంది. ఇది కిలో వచ్చి మీకు ఎంత పడుతుంది? 350, 300 పడుతుంది. ఇది మరి అంతే కదండి. 2 కిలోలు దాదాపుగా అంటే 600 అంటే 300 పడుతుంది. నాటుకోడి 500. ఈ నాటుకోడి గట్టు సేమ్ నాటుకోడి నాది చైనాజీ ఖాజాబాయ్ డిటో. నాటుకోడని కూడా అమ్మేయచ్చు. మరి టేస్ట్ అంటే తింటే తెలుస్తుంది. నాలుక చెప్పాలా టేస్ట్, కనుక నాలుక చెప్పాలా టేస్ట్. తింటే మాత్రం అర్థమైతే నాటుకోడికి దీనికి తేడా ఏంటో. కనుక ఫ్రెండ్స్, కొత్తగూడెంలో భద్రాద్రి కొత్తగూడెం దగ్గర అమ్ముతున్నారు. ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు ఇక్కడికి వచ్చి కొనుక్కోవచ్చు. ధరలు అయితే మీకు చెప్తున్నా. కనుక మీరు చూసుకోండి. ఇది అసీల్ కోళ్ళు, నాటుకోడి అన్నట్టే, ఇక దాదాపుగా అన్నట్టు, కానీ ప్యూర్ కాదు. ఓకే నెక్స్ట్ ఇవి చిన్న జత ఎంత? పిల్లల జత ఎంత? పిల్లలు చూడండి. వనరాజా జత 250. జత 250 ఈ పిల్లలు. వనరాజా, గిరిరాజా, వనరాజా, నెలరాజా, ధనరాజా, లక్ష్మీరాజా, అన్ని రకాల రాజాలు ఉంటాయి ఇక్కడ. చూడండి మీరు. ఈ కోళ్ళు కేవలం జత 250. గిరిరాజా అంటే గిరికొండల్లో పెంచారట అప్పుడు. కోళ్ళు గిరిజనులు పెంచారు, గిరుల్లో పెంచారు ఈ కోళ్ళు. ఇప్పుడేమో గిరిరాజా. ఇవి చూడండి, ఇవి గిరిరాజా, వనరాజా, జత 250. నెక్స్ట్ ఇవి రైట్ కట్టండి, సీమ కోళ్ళు. గిన్ని కోళ్ళు సీమ కోళ్ళు అంటారుగా. ఆల్సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మీకు కొత్తగూడెంలో అడ్రస్ ఇస్తున్నా, మీరు వచ్చి ఇక్కడ తీసుకోవచ్చు. మన బ్రదర్స్ కావాలంటే చూసిస్తారా? మా బ్రదర్స్ అది చూడండి, తమిళ్ బాయ్. తమిళ్ బాయ్. ఓకే. ఇవి రేట్లు చూసిస్తారు. మరి వాళ్ళు పట్టిందే కుందేలు 3 కాళ్ళు అన్నారు. రేట్లు కొద్దిగా చూసిస్తారట. ఒక 10-20 తీసుకుంటే చూసిస్తారు. ఇది ఎంత జత? చిన్న జత ఈ 400. ఇవి గిన్ని కోళ్ళు అంటారు, సీమ కోళ్ళు అంటారు. ఇవి ఇండ్లలో పెంచుకుంటే మంచిది. పాములు, తేళ్ళు, జర్రెలు ఏం రావు. ఇవి తొందరగా వాటి పసిగట్టి పొడిచి చంపేస్తాయి. ఇవి మనకి సెక్యూరిటీగా పనిచేస్తాయి, మన యొక్క రక్షణకు పనిచేస్తాయి. కనుక మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ కోళ్ళని కొనుక్కోవచ్చు. జత 400. మీరు 10-20 అలాగ వదులుకునేటోళ్ళైతే తగ్గించిస్తారు, ఒక 50, 100 అటో ఇటో. కనుక మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ కోళ్ళు కూడా చూడొచ్చు. నెక్స్ట్ ఇవి సొనాలి. ఇవి చూశారు కదా, సొనాలి బింద్రే. సొనాలి సెలబ్రిటీస్ యాక్టర్ పేర్లు పెట్టారు. సొనాలి అట ఇది. సొనాలి, జ్యోతిలక్ష్మి, జయమాలిని కోళ్ళు. సొనాలి అట, సొనాలి.
చూడండి ఈ కోళ్ళు గుడ్లు పెడతాయి, పొదుగుతాయి, పిల్లలు చేస్తాయి. ఈ సొనాలి కోళ్ళు చక్కగా ఉంది చూడండి, పువ్వులు పువ్వులు పువ్వులు. ఈ సొనాలి కిత్తా భయ్యా? 400. 400 సొనాలి, 400 చీమ కోళ్ళు 400. నెక్స్ట్ కడక్నాథ్ అనే కోళ్ళు ఇవన్నీ కూడా బ్లాక్, మొత్తం సింగరేణి బొగ్గులాగే మొత్తం నలిపే ఉంటుంది, కానీ ఔషధ గుణాలు ఉన్నాయి. పెద్దదైతే పెద్దదే. ఇప్పుడు గుడ్లు పెడతాంది. ఈ గుడ్లు పెడతాయి కదా చిన్న జత అంత. ఇది కూడా సేమ్ ఆ కోళ్ళ లాగానే జత 12, అంటే ఒకటి 600 పడ్డది. దాదాపుగా కిలోన్నర వస్తాయట. ఈ నాటు కోళ్ళ కంటే చాలా బాగుంటాయి అంటారు చాలామంది. మేమైతే తినలేదు బ్రదర్, ఉన్నది చెప్పాలా. మరి తిన్నోళ్ళు అయితే చెప్పారు చాలా టేస్ట్ ఉంటాయట. కడక్నాథ్ ఇది అసలు యాక్చువల్లీ ఇవి ముందు చెప్పినప్పుడు చాలా కాస్ట్ చెప్పారు. ఒక్క కోడి 5,000 కూడా అమ్మిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు రేట్లు తగ్గినాయి కనుక కడక్నాథ్ కూడా ఇప్పుడు మంచిది. నల్లగా ఉంటుంది, మాంసం నల్లగా ఉంటుంది. గుడ్డు కూడా ఎలా ఉంటుంది చిన్న గుడ్డు? తెల్లగా ఉంటుంది, నల్లగా ఉంటుందా? గుడ్డు నల్లగానే వస్తుందా? అరే గుడ్డు కూడా నల్లగే వస్తుందట. ఇగో మన బ్రదర్ చెప్తున్నారు. ఇవి చూడండి, బాతులు చాలా బాగుంటాయి. సరదాగా పెంచుకోవచ్చు ఇంట్లో. మనం 2-3 తీసుకెళ్ళి మనం సరదాగా ఇంట్లో చిన్నగా ఒక తొట్టి చేసి ఒక పౌల్ లాగా మంచిగా పవర్ పౌల్ లాగా చేసి మనం ఇంటి ముందు పెట్టుకుంటే అందంగా ఉంటాయి. చక్కగా వదిలితే మనం తిరుగుతూ ఉంటాయి కనుక ఈ బాతు పిల్లలు పెద్ద బాతులు అవుతాయి. కావలిస్తే అమ్ముకోవచ్చు, డబ్బులు వస్తాయి పెద్ద అయ్యాక. ఈ జత వచ్చి 300 చిన్న జత 300, 250 ఆ టైంలో ఇచ్చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, అన్ని రకాల కోళ్ళు, బాతులు, సీమ కోళ్ళు, కడక్నాథు, సొనాలి కోళ్ళు, అన్ని రకాల కోళ్ళు కూడా ఇక్కడ అమ్ముతారు. ఇవి మీకు ప్రత్యేకంగా అన్ని రేట్లు చెప్పాను కదా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు ఒక 10-20 అలా తీసుకుంటే రేట్ తగ్గిస్తారు. చెప్పే రేటు కంటే తక్కువ తీసుకుంటారు. తమిళనాడు వాళ్ళు ఈ విధంగా ప్రతి ఆదివారం కూడా ఎలిజిబుల్గా ఉంటారు వీళ్ళు. ప్రతి ఆదివారం కూడా ఈ కోళ్ళు అమ్ముతూ ఉంటారు. మిగతా టైముల్లో ఉంటారా చిన్న? ఆదివారమేనా? ఎవ్రీ సండే ఉంటారట. మిగతా టైముల్లో మళ్ళీ వేరే చోట్లకి వెళ్తారు. సంతలు ఎక్కడెక్కడ ప్రతి సంతకి తిరుగుతారు. ఒక ఆదివారం సంత కనుక ఇవాళ వచ్చారు, మళ్ళీ టేకులపల్లి శనివారం సంతకి వెళ్ళిపోతారు. బుధవారం ఏమో బేతంపొడి, మళ్ళీ మన బుధవారం ఏమో మన పండితాపురం సంతకి వెళ్ళిపోతారు వీళ్ళు. అంటే సంతలకి తిరుగుతూ ఉంటారు కనుక ఆదివారం మాత్రం పక్కా భద్రాద్రి కొత్తగూడెం సంతలో ఉంటారు. ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు వచ్చి ఈ కోళ్ళు కొనుక్కోవచ్చు. పెంచుకునేటోళ్ళు, తినేటోళ్ళు కూడా ఇక్కడ తినడానికి కూడా రెడీగా ఉన్నాయి. కడక్నాథ్ ఉన్నాయి తినడానికి రెడీగా. తర్వాత అసీల్ కోళ్ళు ఉన్నాయి. అలా చూడండి ఇవి. అందుకని దయచేసి మీకు మంచి ఇంట్రెస్ట్ ఉంటే కోళ్ళు ఈ కొత్తగూడెం దగ్గరగా ఈ అడ్రస్కి దగ్గరగా ఉన్నోళ్ళు వచ్చి మీరు ఈ సంతలో కోళ్ళు కొనుక్కోగలరు. చూడండి వాళ్ళ ఆదివారం రంగురంగుల సంత. అన్ని రకాల అన్ని రకాల మనుషులు, అన్ని రకాల వస్తువులు అన్నీ దొరుకుతాయి ఇక్కడ. ఈయన చూడండి పిల్లన గ్రోవులు అమ్ముతున్నాడు. ఇది ఆర్ట్ అన్నమాట. పిల్లన గ్రోవి అమ్మితే 10 రూపాయలు. ఆర్ట్ అయితే వేల వస్తాయి. ప్రదర్శించాలి ఆర్ట్ని ప్రదర్శిస్తే డబ్బులు వస్తాయి. ఇది అమ్మితే ఏం రావు, 10 రూపాయలు 20 రూపాయలు వస్తాయి. అదే మనం దీన్ని వేణుగానం ఆవేదనతో మంచిగా పిల్లన గ్రోవి ఊదితే మాత్రం కళ ఉండాలి. కళ చేస్తే మాత్రం డబ్బులు బాగా వస్తాయి. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, చూడండి ఇదంతా సండే సంత. చెప్పులు, తర్వాత మంచి నెంబర్ 1 బ్యాగులు అన్నీ అమ్ముతారు. ఓకే ఫ్రెండ్స్, ఇది సండే సంత, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో సండే సంతలో. చూడండి చేపలు కూడా అమ్ముతారు. అటు కూడా ఉన్నారు తమిళనాడు బ్రదర్స్. చూస్తున్నారు కదా. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇవి అసీల్ కోళ్ళు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాటుకోడికి దీనికి సగానికి సగం రేట్ తేడా. అది 600 అయితే ఇది 300. 2 కేజీలది అయితే 600. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ దగ్గర ఉన్న అడ్రస్ వాళ్ళు తెచ్చి కొనుక్కోండి. ఇవి కూడా 600 చెప్పా. కడక్నాథ్ 600. ఇప్పుడు రెడీగా కోడి తినేయాలంటే మాత్రం రెడీగా ఉన్నాయి. అది ఆ నల్ల కోడి కూడా తినేయచ్చు, ఈ కోడి కూడా తినేయచ్చు. ఇప్పుడు మీకు కురుక్కుని తినాలంటే రెడీగా ఉన్న కోళ్ళు ఇవే. ఓకేనా ఫ్రెండ్స్? అది
అవి అయితే మీకు టైం పడుతుంది, తినలేరు మీరు, ఇప్పుడు టైం పడుతుంది. ఈ పిల్లలు 250 అట్ట అమ్ముతారు, ఏమిటో 600 జత, ఒకటి 600, జత వచ్చి 1200. ఓకే ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు ఇక్కడికి వచ్చేయండి. అడ్రస్ భద్రాద్రి కొత్తగూడెం, ఆదివారం సంత. ఆదివారం సంత ఎక్కడిది? బాబు క్యాంప్ ఏరియా. ఇది సింగరేణి హెడ్ ఆఫీస్. సింగరేణి హెడ్ ఆఫీస్ ఏరియాకి వచ్చేస్తే మొత్తం సంతే కనుక ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు మాత్రం ఈ సంతకు వచ్చి కోళ్ళను కొనుక్కోగలరు. ఓకే ఫ్రెండ్స్, జై హింద్, నమస్తే.